50 సంవత్సరాల క్రితం పేపర్ మిల్లు నిర్మాణం కొరకు కర్నూలుకు రావడం జరిగిందని అన్నారు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. కాలుష్యం పేరుతో ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమలను అడ్డుకోవడం సమంజసం కాదని తెలిపారు. ప్రజలకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని డిమాండ్ చేసేవారే పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఆయన. కర్నూలులోని ఎక్కువ ప్రాంతాల్లో నీటి కలుషితంగా ఉంటుందని, అలాగే తాగితే ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. కలుషిత నీటిని క్లోరిన్ ట్రీట్మెంట్ ద్వారా శుద్ధి చేసి ప్రజలకు ప్రభుత్వం అందజేస్తోందని, అటువంటి క్లోరిన్ తయారీ పరిశ్రమను అడ్డుకునేందుకు ప్రజల్లో అపోహలు పెంచేందుకు కొంతమంది పూనుకోవడం మంచి పద్ధతి కాదని టీజీ వెంకటేష్ వెల్లడించారు. కాస్టిక్ సోడా ప్లాంట్, క్లోరిన్ ప్లాంట్, ఒక ఉప్పు నుంచి ఉప్పు కొద్ది శుభ్రపరిచి చేసేదే కాస్టిక్ క్లోరిన్ వస్తుంది. పవర్, ఎలక్ట్రికల్ పవర్, ఉప్పు అంటే దాంట్లో వేరే ఏముండదు. కాస్టిక్, క్లోరిన్, హైడ్రోజన్. మరి ఫ్యాక్టరీ లేకపోతే ఎన్ని లక్షల మంది సస్తారు? ఫ్యాక్టరీలు ఉంటే ఎంతమంది ప్రమాదానికి గురైనారు చూసుకోవచ్చు. కనుక దేశంలో సుమారు 40 ఫ్యాక్టరీలు ఉన్నాయి కాస్టిక్ సోడా ప్లాంట్. గుజరాత్లో ఉన్నాయి. ఇక్కడ లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి మన ప్రోడక్ట్స్ అంతా ఇక్కడికి వస్తాయి. లేకపోతే అక్కడ వెల్ఫేర్ అంతా అక్కడే జరుగుతూ పోతుంది. గుజరాత్లో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి బాబురావు గారు పెద్దవారు ఉన్నారు. ఆయన సైంటిస్ట్గా వర్క్ చేశారు. మేము 20 మందితో స్టడీ చేశాము. మీరు పెట్టబోయే PTFEలో PFOA ప్రమాదకరమైన, మళ్ళీ వినండి, PFOA ప్రమాదకరమైన మెటీరియల్ మీరు వాడతారు అని చెప్పారు. కాస్టిక్ సోడా ప్లాంట్, క్లోరిన్ ప్లాంట్, ఒక ఉప్పు నుంచి ఉప్పు కొద్ది శుభ్రపరిచి